హలో. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచుకుంటే పులుసు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కదా. గుమగుమలాడి నా చామగడ్డ పులుసుని మీకు మొత్తము కూడా ఒక షాట్లో చెప్పేయాలని నా కోరిక. మరి మీరు కూడా నేర్చుకోవాలి కదా నా రెసిపీ. సో ఫస్ట్ అయితే మన ఈ గిన్నె ఇలాంటి గిన్నె తీసుకోండి, ఆయిల్ వేసేసుకోండి, కొంచెం తాలింపు గింజలు మీ ఇష్టమైనవి వేసేసుకోండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఆనియన్, టమాటో వేసుకోండి, దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేశాక మన చామదుంపలు వేసుకోండి. ఆఫ్టర్ దట్ కొంచెం ఫ్రై అయ్యాక మంచిగా చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం మరిగించి దాంట్లో ఏమేయాలి అనంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని చాలాసేపు మరిగించండి. అప్పుడు ఇలా నూనె తేలాక ఆఫ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.